రెండోది కక్ష, ఇతర పార్టీల మీద కక్ష సాధింపు చర్యలు చేయకండి అని చెప్పి మాకు హితబోధ చేస్తుండే. కానీ ఈరోజు చూస్తే ఒక రాక్షస పాలన, ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, ఎక్కడ చూసినా. ఇక నాయకుడే ఎట్లుంటే కిందోడు ఎట్లుంటాడు తెలుసు కదా. కానీ ఓడి మాత్రం వాళ్ళకి తెలుస్తలేదు. మాకేందంటే చాలా నెమ్మదిగా మా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి హితబోధతో మేము ఎంతైతే బాధ్యతగా ఉన్నామో మాకు మాత్రం అన్నీ నేర్పిస్తున్నారు. మీరు ఏమేమి చేయాలో అన్నీ నేర్పిస్తున్నారు. 3 ఏళ్ళ తర్వాత మరి ఇక మేము కూడా గ్రౌండ్లోకి దిగవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఆ రోజు కూడా మీరు ఎట్లయితే ఆడుకుంటున్నారో దీనికి డబల్ ఆడుకుంటామనేటువంటి విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు విజయ్ కుమార్ గారు వారితో పాటు వచ్చినటువంటి మిత్ర బృందానికి, మా తల్లులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ వారిని పార్టీలోకి ఆహ్వానించినటువంటి కేటీఆర్ గారికి మీ అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అన్న తారక రామారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ. అరే వద్దురాబు, తమ్మిత ముద్దు. జై తెలంగాణ. ఆకలి అవుతుంది కదా మీ అందరికీ. నాకు తెలుసు కొద్దిగా ఆలస్యమైంది. జర గౌరవనీయులు పెద్దలు, మాజీ మంత్రివర్యులు, సనత్ నగర్ శాసనసభ్యులు అన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు సూర్యాపేట శాసనసభ్యులు అన్న జగదీశ్వర్ రెడ్డి గారు, గౌరవనీయులు కనబడతలేదా అమ్మా ఇంకా వీళ్ళు అడ్డముర్రా ముంగట, వారి కెమెరాలు చూపెట్టాలి కదా మరి. గౌరవనీయులు కుకట్పల్లి ఎమ్మెల్యే పెద్దలు శ్రీ మాధవరం కృష్ణారావు గారు, గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు మరి పెద్దలు వద్దిరాజు రవిచంద్ర గారు, గౌరవనీయులైన మాజీ కార్పొరేటర్లు సోదరిమణి శ్రీమతి మాధవరం రోజా గారు, రంగారావు గారు, అట్లాగే గౌరవనీయులు చందానగర్ మాజీ కార్పొరేటర్ సోదరి బొబ్బ నవత గారు, అట్లాగే సోదరి మమతా గారు, అట్లాగే సోదరి రోజా గారు, అనిల్ రెడ్డి గారు, ఇంకా సతీష్ గారు, మన రవి యాదవ్ గారు, సాయిబాబా గారు, నరేందర్ యాదవ్ గారు, నరేందర్ గారు, సుబ్బరాజ్ గారు, మా కిషనన్న గారు, ఇంకా పేరున మల్లారెడ్డి గారు, శివరాజ్ గారు, ఇంకా శ్రీకాంత్ గారు, పేరున అందరికీ, సంగారెడ్డి గారు, ఎవరో పేర్లు చెప్పలేదో జర తిట్టుకోకురి బై ప్లీజ్, తిట్టుకోకురి. వచ్చిన మా